ఎవరికైనా ఇద్దరు సంతానం ఉన్నారా? ఆడవారు మగవారు కానీ, ఇద్దరు మగవాళ్ళు కానీ, ఇద్దరు ఆడవాళ్ళు కానీ. అంటే సంతానం ఇద్దరు కనుక ఉన్నట్టయితే కొన్ని రాశులకు విపరీత రాజయోగం పడుతుంది, కొన్ని రాశులకు చాలా వరకు నష్టపోతూ ఉంటారు. ముఖ్యంగా నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే, మనకు నవంబర్ 5వ తారీఖున బుధ పౌర్ణమి అనగా బుధ కార్తీక పౌర్ణమి అనేది కూడా వస్తుంది. ఈ బుధ కార్తీక పౌర్ణమి నుండి మినిమం 10 రాశుల దశ తిరగబోతుంది. 10 రాశులు, అన్ని 10 రాశులు గుర్తుపెట్టుకోండి. ఒక 2 రాశులకు మాత్రం కొంత మైనస్ అనేది కూడా ఉంటుంది. అది ఇద్దరు సంతానం ఉన్నటువంటి వారికి. అది ఎవరో తెలుసా? ఒకటి కన్యా రాశి, రెండోది మిథున రాశి. ఈ కన్యా మిథున రాశులలో జన్మించి ఇద్దరు సంతానం ఉన్నట్టయితే చాలా వరకు కొంత ఎఫెక్ట్ పడుతుంది. మరి ప్రీవియస్ వీడియోలలో మరి కన్యా రాశి వారికి, మిథున రాశి వారికి అఖండ రాజయోగం పడుతుందని మీరే చెప్పారు. ఈరోజు మళ్ళీ మిథున రాశి వారికి, కన్యా రాశి వారికి కొంత ప్రాబ్లం ఉంటుందని కూడా మీరే చెప్తున్నారు. అసలు మాకేమో అర్థం కావట్లేదని కూడా మీరు అనొచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే, ఇద్దరు సంతానం ఉన్నటువంటి వారికి మాత్రమే నేను చెప్తున్నాను. ఎందుకంటే తారా చంద్రుల కుమారుడు ఎవరయ్యా అనేది అంటే బుధుడే. తారా చంద్రులకు పుట్టినటువంటి సంతానం ఎవరు? బుధుడు. బుధుడు అంటే మనకి చంద్రుడికి తన కొడుకు బుధుడు అంటే చాలా ప్రేమ ఎక్కువగా ఉంటుంది. చాలా ప్రేమ అంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తాడు. కానీ బుధుడు అంటే బుధుడు తండ్రిని చూస్తే చాలా బద్ధశత్రువుగా చూస్తాడు. ఎందుకంటే తన తండ్రి పెళ్లి చేసుకోడు. అంటే చంద్రుడు తారాదేవిని పెళ్లి చేసుకోడండి, కేవలం సహజీవనం చేయడం వల్ల పుడతాడు ఈ యొక్క బుధుడు. అందుకే తన తల్లిని తను పెళ్లి చేసుకోలేదు అని ఒక వివాహ బంధం అనేది ఏర్పరచుకోకుండా నేను జన్మించాను కాబట్టి నాకు అవమానాలు, అపవాదులు ఎక్కువగా వస్తున్నాయని అంటాడు. అలా ఎందుకంటే ఈ 2 సంతానం అంటే 2 అనగానే చంద్రుడు అంటే బుధుడికి సంబంధించిన రాశులు ఎవరు? కన్యా రాశి, మిథున రాశి. ఈ 2 రాశులకు ఇద్దరు సంతానం కనుక జన్మించినట్టయితే వాళ్ళ జీవితంలో చాలా వరకు కల్లోలాలు ఎక్కువ ఏర్పడతాయి. ఆస్తి నష్టం జరుగుతుంది, వ్యాపారాల్లో నష్టాలు జరుగుతాయి, ఆర్థికంగా వెనకబడిపోతారు, ఉద్యోగ విషయంలో చాలా వరకు వెనకబడుతారు, ఇచ్చిన డబ్బులు తిరిగి రావు, ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటారండి. అలాంటి వారు ఎవరైనా ఉంటే ఒక్కసారి నన్ను సంప్రదిస్తే దానికి సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి పరిహారం చెప్తాను. ఈ కార్తీక మాసం ఈ యొక్క బుధవారం రోజున వచ్చేటువంటి పౌర్ణమి, బుధ పౌర్ణమి, అది నవంబర్ 5వ తారీఖున రావడం అనేది కూడా ఒక 10 రాశుల పంట పండబోతుంది. ఇద్దరు సంతానం ఉన్నటువంటి వారి జాక్పాట్ కొట్టబోతున్నారు. ఒక మినహాయించి ఒకటి కన్యా రాశి వారికి, మిథున రాశి వారికి ఇద్దరు సంతానం అనేది కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. మరి మేమేం చేయాలండి? సంతానం ఇద్దరు ఉంటే మేమేం చేయాలన్నా, ఒకరిని తీసేయాలన్నా, ఒకరిని కలుపుకోవాలన్నా అని అంటారు. ఎలాంటి సమస్యలు లేకుండా ఆ సమస్య నుండి బయటపడే